హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ కొంచెం బయటకు వెళ్ళవలసిన పని ఉందని చెప్పేసి మార్నింగ్ లేచి నేనైతే టిఫిన్ ఒకటే చేశానండి. మా అబ్బాయికి మా ఆయనకి టిఫిన్ చేసి పెట్టేసి మేము ముగ్గురం కలిపి బయటకు వెళ్ళామన్నమాట. మళ్ళీ మా ఆయన అయితే అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30, 3 అయిపోయింది. అందు గురించే నేను పరవాన్నం చేశానమాట. నేను ఎప్పుడు కూడా సంకష్టహార చతుర్థి పూజ ఎప్పుడు చేసినా పరవాన్నం అయితే కంపల్సరీగా చేస్తానండి. ఇంకా మిగతా వంటకాలంటే నేను చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. ఉండ్రాళ్ళు చేయాలి అవన్నీ కూడా నేను రెగ్యులర్గా పెట్టుకోను. ఇంట్లో ఏది కుదిరితే అది వంట చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టి మేము తింటాం అన్నమాట. మనం ఉత్తప్పుడు తినకంటే దేవుడికి నైవేద్యం పెట్టుకుని తింటే ఏదైనా కూడా చాలా రుచి వచ్చేస్తుంది కదా. నేను అలాగే ఈరోజైతే పాయసం చేశాను. తర్వాత ఇంకొకటి ఏదోటి చేయాలి కదా అని చెప్పి పూరీ కూర అయితే బాగుంటుంది, అది మేము రాత్రి కూడా తినేసి ఉండిపోవచ్చు కదా, మరి ఇంకేది స్పెషల్గా వండక్కర్లేదు అని చెప్పేసి పూరీ కూర చేశానమాట. ఇక్కడ ఎవరు పూజ చేసుకున్నా సరే కంపల్సరిగా అన్నాలు అవి తినరండి పూజ చేసుకున్న రోజు. ఇలాగ వీళ్ళు పొద్దునే రెగ్యులర్గా ఎప్పుడు చపాతీ తింటూ ఉంటారు కదా, ఎప్పుడు పూజలైనా వీళ్ళు పూరీలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. దీపావళి అయినా ఏ పూజ అయినా ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా పూరీలు అవి చేస్తారన్నమాట. మా పాతింటి ఆవిడ ఎప్పుడు కూడా పూరీ కూర చేసి మాకు ఇస్తూ ఉండేవారు, ఉల్లిపాయలు అవి లేకుండా. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద చేసేసి అందులో వేసేసి ఒక 2 చెంచాలు ధనియాల గుండ, ఒక అర చెంచా పసుపు, కొంచెం కారం మీ రుచికి తగినట్టు కారం వేసేసుకొని ఇంకంతే, ఇంకేమీ వేసుకోక్కర్లేదండి. మసాలాలు శుభ్రంగా వేచేసుకోవాలి. నేనైతే కొంచెం ఏం చేశానంటే క్యాబేజీ, క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ముందు వేచేసాను అనమాట. ఈ మసాలాలన్నీ వేచిన తర్వాత క్యాబేజీ, క్యారెట్ శుభ్రంగా వేచేసి అందులో టమాటా ప్యూరీ వేసాను అనమాట. వేసి చేశాను. నిజంగా చాలా టేస్ట్గా వచ్చిందండి. మా అబ్బాయికి ఈరోజు నేను చేసిన అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. అదేనండి, అది మన మహత్యం ఏం కాదు, అంత దేవుడి మహత్యమే. మనం దేవుడు పూజ చేసుకుని ఏది చేసినా దేవుడికి నైవేద్యం పెట్టుకుని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఈరోజు కలసపెట్టి పూజ చేయదలుచుకోలేదు. నేను మా ఇంట్లో మరకత గణపతి విగ్రహం ఉంది మాట. ఒరిజినల్ మరకతవా అది ఇది అని అడిగితే నేను చెప్పలేనండి. మా ఇంట్లో ఈ విగ్రహం అయితే ఉంది, నేను దీనికి పూజ చేసుకుంటాను. అంటే నేను ఎప్పుడూ కూడా సంకష్టహార చతుర్థి పూజ మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయిందండి. ఎప్పుడు కూడా నేను కలిసిపెట్టే చేసుకునేదాన్ని. ఒక సంవత్సరంన్నర చేసుకుని ఉంటాను కలిసిపెట్టి. తర్వాత ఈ గణపతి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ గణపతే ఉన్నాడు కదా, ఇంకెందుకు కలిసిపెట్టాను. అప్పుడప్పుడు కలిసి పెడుతూ ఉంటాను, కానీ ఎప్పుడు రెగ్యులర్గా కలిసి అయితే పెట్టనండి, ఎప్పుడైనా పెడుతూ ఉంటాను అనమాట. ఈసారి అయితే నాకు ఈ గణపతికి చేసి పూజ లాస్ట్ మంత్ కూడా నేను కలిసిపెట్టి పూజ చేశాను కదా, ఈ గణపతికి పూజ చేయాలి అనిపించి ఈ గణపతికే పూజ చేసుకున్నానండి. సంకష్టహార చతుర్థి పూజ అయినా ఏ పూజ చేసినా సరే ముఖ్యం మనం మనస్ఫూర్తిగా ఎంత బాగా పూజ చేసామనేది ముఖ్యం తప్ప దేవుడికి ఏం తెచ్చిపెట్టాము, దేవుడికి ఏమి ఇచ్చాము అవన్నీ కూడా మనం పూజ చేస్తూ మన ఊహలో ఇచ్చుకోవచ్చండి. మనం బంగారం పళ్ళల్లో దేవుడికి నీళ్ళు ఇవ్వచ్చు, బంగారంతో దేవుడికి నేసిన బట్టలు ఇవ్వచ్చు. మనం డైరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు. మన ఊహలో అవన్నీ దేవుడికి ఇస్తున్నట్టు ఊహించుకుంటూ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. పూజ చేసామంటే అది ముఖ్యమండి. మనం దేవుడికి ఇంత అంగులు ఆర్భాటాలు ఇవన్నీ చేసేసి పూజ చేయడం అది ఇంపార్టెంట్ కాదు. మన మనస్సులో నేనైతే ఎప్పుడు పూజ చేసినా చక్కగా పెద్ద పెద్ద బంగారు గ్లాసులతో దేవుడికి నీళ్ళు ఇస్తాను, దేవుడికి పెద్ద సింహాసనం వేసి కూర్చోబెడతాను. ఇవన్నీ కూడా నా ఊహలో అలా అనుకుంటాను. మా ఇంటికి ఎప్పుడు దేవుడు వచ్చి కూర్చున్నట్టు ఫీల్ అవుతానండి. మా హాల్లో పెద్ద సింహాసనం ఎప్పుడు కూడా దేవుడి కోసం రెడీగా ఉంటుంది. అది నేను వెయ్యక్కర్లేదు, నా మనసులో ఎప్పుడు వేసే ఉంటుంది. విఘ్నేశ్వరుడి పూజ కావచ్చు, లలితాదేవి పూజ కావచ్చు, లక్ష్మీదేవి పూజ కావచ్చు, ఏ పూజ అయినా సరే దేవుడు చక్కగా మనం అలా ఊహించుకుంటూ మంచిగా పూజ చేసుకోవచ్చండి. ఈరోజైతే నేను మాకు ఇక్కడ పెద్దగా ఏం పువ్వులు దొరకవు కదా, ఎప్పుడూ బంతిపూలే తీసుకొస్తున్నాను కదా అని చెప్పి ఈ ఫస్ట్ టైం మాకు ఈ పువ్వులు దొరికేమాట. ఇప్పుడు లిల్లీ పూలు కొంచెం వస్తాయి, కొన్ని 1 నెల 2 నెలలు పోతే చామంతి పూలు వస్తాయండి. ఇప్పుడు ఇంకా చామంతి పూలు అవి ఎక్కువ రావన్నమాట. అందు గురించి నేను లిల్లీ పూలు తీసుకొచ్చి దేవుడికి చక్కగా పూజ చేశాను. మనం సంకష్టహార చతుర్థి పూజ చేసి ఉపవాసం ఉంటే చాలండి. పూజ చేసుకున్నా చేసుకోకపోయినా సాయంత్రం విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకుని మనం తినేయచ్చు. నేనైతే ఈరోజు ఈ గణపతికి పూజ చేసుకున్నాను. మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన కథ చదివారు. కథ మేమందరం కూర్చుని కథ అయితే వినేసాము.
కథ విన్న తర్వాత దేవుడికి నైవేద్యాలు అవన్నీ పెట్టుకుని అన్నీ అయ్యేసరికి నాకు 8:30 అయిందండి. కొంచెం ఒక 4 పూరీలు చేసి ఫస్ట్ నేను దేవుడికైతే పూజ చేసేసాను. తర్వాత మిగతా పూరీలన్నీ చేశానమాట. వేడివేడిగా వాళ్ళిద్దరూ తింటుంటే మా ఆయన, మా అబ్బాయి వాళ్ళు తింటుంటే వేరువేరుగా పూరీలు చేసి ఇచ్చానమాట. పూరీలు కూడా మా అబ్బాయి అన్నాడు వాము పూరీలు చేయమన్నాడమాట. పూరీలో వామేసి చేశాను. పరమాన్నము ఇంకా ఈ కూర కూడా కొంచెం పలచగా చేసుకుంటే చాలా బావుంటుందండి. అన్నం తిన్నా పర్వాలేదు. ఉపవాసం ఉంటే టిఫిన్ తినాలి, అన్నం తినాలి ఇవన్నీ ఏం పెట్టుకోనండి. కడుపు నిండేలా ఏం తిన్నా సరే పర్వాలేదు. మరుసటి రోజు కూడా మనకి మార్గశిర లక్షవారం కదా! అందు గురించి నేను కొంచెం టిఫిన్ లాగే చేసేసానమాట. ఇప్పుడు అన్నం వండానంటే మళ్ళీ ఎక్కువగా ఈ స్టవ్ కడిగి ఇవన్నీ చెయ్యాలి కదా! అంత చేయలేక టిఫిన్ అయితే కొంచెం స్టవ్ తడిగుడ్డ పెట్టి తుడిచేసి ఉంచేసుకున్నా పర్వాలేదు అని చెప్పి చేసేసానమాట. టిఫిన్ అయితే కొంచెం గిన్నెలు కూడా తక్కువ అవుతాయి కదా! ఉపవాసంతో పొద్దున్నుంచి ఉండి మళ్ళీ రాత్రి ఇన్ని పనులు చేయాలంటే చాలా కష్టం కదండీ! 8:30 అంటే నేను 9, 9:30 అయింది నేను తిన్నాను. తిన్న తర్వాత అప్పుడు మొత్తం ఆ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు పడుకున్నానమాట. దేవుడి దగ్గర కూడా కొంచెం శుభ్రం చేసేసుకుని అంటే మనం పెట్టినవన్నీ తీసేసి శుభ్రంగా చేసుకుని అప్పుడు పడుకున్నానమాట. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి దేవుడికి మళ్ళీ పూజ చేయాలి కదండీ! లక్ష్మీదేవి పూజ మార్గశిర లక్షవారం కూడా కదా రేపు. అందు గురించి నేను ఇలా చేసేసానమాట. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.